ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యం ఏమిటంటే, జ్ఞానులకు దారి చూపినది ఒక నక్షత్రము. ఆ నక్షత్రము జ్ఞానులకు కనిపించి యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడైతే ఉన్నారో ఆ ఇంటిలోనికి వారిని నడిపించినది. అలాగుననే మనము కూడా ఈరోజు జ్ఞానులకు దారి చూపినటువంటి నక్షత్రమును పోలి మనం జీవించాలి. అదే ఏమంటున్నారు అనంటే, జ్యోతులను, ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే మనం ప్రకాశించాలి. కాబట్టి ఈ జ్యోతి అనేది, ఈ నక్షత్రం అనేది జ్ఞానులకు ఎలా మార్గము చూపించినదో మనము కూడా అలాగున క్రీస్తుని ఎరుగినటువంటి వారికి, అన్యజనులకు, మరి ఎవరైతే ఆత్మీయ జీవితంలో బలహీనమై ఉన్నారో వారందరికీ కూడా మనము క్రీస్తు యొద్దకు ఒక మార్గాన్ని చూపించాలి. ఎవరు మరి ఇలా మార్గాన్ని చూపించగలుగుతారు? అలాగుననే ఈ నక్షత్రము ఎలా అయితే వెలుగుతుందో మనము వెలుగుతూ ఉండాలి. ఎవరు అలా వెలిగింపబడగలరు అనంటే, బుద్ధిమంతులైతే అని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. బుద్ధిమంతులైతేనే మనం అలాగున దారి చూపించగలుగుతాము, వెలుగుతాము. బుద్ధిమంతులకు ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక లక్షణం ఏమిటంటే, వారు సమస్తమును గ్రహించేవారుగా ఉంటారు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనంలో మాట వ్రాయబడి ఉన్నది. బుద్ధిమంతులు మాత్రమే సమస్తమును గ్రహిస్తారు, దుష్టుడు దానిని గ్రహింపలేరు. అనగా ఏ వాక్యము నెరవేరుతున్నది, ఏ ప్రవచనము మన జీవితాల్లో నెరవేరుతున్నదో బుద్ధిమంతులు మాత్రమే గ్రహిస్తారు. కానీ దుష్టులకు, అన్యజనులకు, దేవుని ఎరుగనటువంటి వారు గ్రహించలేరు. కాబట్టి ఈరోజు మనము ఆ నక్షత్రం వలె వెలిగి, ఆ నక్షత్రము వలె అనేకులకు దారి చూపాలి అంటే మనం బుద్ధిమంతురముగా ఉండాలి. బుద్ధిమంతురం మాత్రమే కాదు, కానీ సమస్తమును గ్రహించే వారిగా. అనగా ఈ గ్రహింపు ఎక్కడి నుండి వస్తుందంటే, వాక్యం చదువుతున్నప్పుడు ఈ వాక్యాన్ని పదే పదే మన హృదయంలో నెమరు వేసుకొని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఈ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు, వాక్యము ద్వారానే మనం గ్రహించి దేవుని యొద్ద నుండి బుద్ధిని పొందుకుంటాం మనం. ఎందుకంటే బుద్ధియు జ్ఞాన సర్వసంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. ఆ జ్ఞానము కలిగి మనం జీవించినట్లయితే మనము నక్షత్రం వలె ప్రకాశిస్తాము, అనేకులను క్రీస్తు మార్గంలో మనము నడిపిస్తాము. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.